హలో అందరికీ. ఈరోజు ఏమైనా హెల్తీగా చేసుకుందాం అనుకున్నాను, కానీ చికెన్ని చూడగానే ఆలోచనే పోయింది. అందుకే చికెన్ పకోడీ చేసుకోవాలనుకున్నాను. మీకు కూడా చికెన్ క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బౌల్లో చికెన్ తీసుకొని ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ శనగపిండి, ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా నేను చూపించినట్టు చికెన్కి బాగా పట్టించేలా చేయండి. ఆ తర్వాత పెనంలో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ ఏంటంటే హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెడితే చికెన్ అనేది బాగా ఉడుకుతుంది. హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే పైన కాలిపోయి లోపల సరిగా కుక్ అవ్వదు. సో ఇలా నేను చూపించినట్టు మీడియం ఫ్లేమ్లోనే చికెన్ని బాగా కుక్ చేసుకుంటే మనకి ఇలా కరకరలాడే చికెన్ పకోడీ చాలా టేస్టీగా, క్రిస్పీగా అనేది వస్తుంది. సో మీరు కూడా ఈ వీడియో చూసి బాగా ఎంజాయ్ చేశారు అని అనుకుంటున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ ప్రాసెస్ని మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. చాలా క్రిస్పీగా ఉండే చికెన్ పకోడీని ఈజీగా ఇంట్లోనే ఇలా మీకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగా చికెన్ పకోడీ వచ్చిందో. ఒకసారి ట్రై చేయండి, చేసి కమెంట్ పెట్టండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది మీరు ఈవినింగ్ స్నాక్స్ లేదా పులావ్ మీద అయినా మంచిగా తినేయచ్చు. చూడండి ఎలా బాగా వచ్చిందో. అంతే, ఈజీగా సింపుల్గా రెడీ అయ్యే ప్రాసెస్ రెడీ. బాయ్.